గురుగారు ఇంకోటి నేను గమనించాను, నక్షత్ర గణాలు అంటారు. వాటితో పాటు పిల్లి, కుక్క, సింహం ఇట్లాంటి బొమ్మలు వస్తుంటాయి. అసలు ఈ గణాలు ఏంటి, ఆ బొమ్మలు ఏంటి, వాటికి మన మనిషి జీవితానికి ఉన్న సంబంధం ఏంటి? అలా కాదండి, ఇది వరకు బ్రాహ్మలు దగ్గరికి వెళ్ళి ఏమన్నా పిల్లి వేయడా మా వాడు కుక్క వేయడా చూడండి అని. అవునా? ఓకే. అయితే అప్పుడు ఇంత టెక్నాలజీ, ఇంత ప్రతి ఒక్కరు ఈ రోజున ప్రతి ఒక్కరు చెల్లబట్టుకుని బలానా వాడి బలానా చెప్పాడు అబ్బాయి ఇది చేసేద్దామని. ఆడు ఏం చెప్పాడు అన్నది అనవసరం, సెల్లో చూడటం చేసేయడం ఆ పని. బలానా దీపం పెట్టండి ఇవ్వాలంటే దీపం పెట్టేస్తున్నారు అంతే. ఎందుకు పెట్టమన్నాడా ఏంటన్నది కూడా ఆలోచించట్లేదు. అలాగా అప్పుడు పాము అయ్యింది, అమ్మాయి ఏమో ముంగేసి అయింది, పడదు అని ఒక లెక్క వాళ్ళకి. అయితే మామూలుగా మనం ఎవరో 20 పాయింట్లు వచ్చారా లేకపోతే 30 పాయింట్లు వచ్చారా, ఇదేమో 2 పాయింట్లు వచ్చారా అన్నాం వాడికి అర్థం అవ్వదు. పూర్వం ఉన్న వాళ్ళకి అంత జ్ఞానోదయం శక్తి లేదు. అందువల్ల ఏం చేసేవారంటే వాళ్ళకి ఈ విధానంలో చెప్పాలని ఆ అబ్బాయి పాము అయ్యాడు, అమ్మాయి ముంగేసి అయిందంటే అమ్మో మనకు వద్దండి ఈ సంబంధం అని ఆ గణాంకాలు చెప్పడం కోసమని పూర్వం అలా నిర్ణయించారు అది. అయితే గురువు ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్, శివ పార్వతులు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీని తీసుకుందాం మనం. శివుడు, పార్వతి, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు. మీరు చూడండి, శివుడి మెడలో పాము ఉంటుంది, వినాయకుడికి ఎలుక వాహనం ఉంటుంది, కుమారస్వామికి నెమలి ఉంటుంది, అమ్మవారికి సింహం ఉంటుంది. అంటే ఏ దానికి దానికి పడదు అసలు వాటికి. అందరూ కలిసి ఒక ఇంట్లో ఉంటారు. ఇది ఎట్లా సాధ్యం గురుజీ? మరి ఈ పెళ్లి ఎలా సెట్ అయింది? నేను ఒక విషయాన్ని అంటే, మీరు శివుడు పాము వేసుకున్నాడు, ఈయనేమో ఎలక, ఈయనేమో సింహం అని ఒక్కో జంతువుని ఒక్కో చోట చూపించారు కదా. ఇవన్నీ కలిసి ఉన్నాయంటే అంత బద్ధ శత్రువులైనా సరే కలిసి ఉన్నారు. మీ కుటుంబం కూడా అదే విధంగా అందంగా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే పెద్ద అన్నయ్య ఒకలాగా, చిన్న అన్నయ్య ఒకలాగా, రెండో అన్నయ్య ఒకలాగా ఉంటున్నారు. అలా ఉన్నా సరే ఇవి ఎలా కలిసి ఉన్నాయి అలాగే ఉండాలి సంసారం అని చూపించాలని చూపించారు. కానీ ఒకసారి లక్ష్మీదేవి ఫంక్షన్ పిలిచింది వీళ్ళందరూ, నేను దేవతలందరూ, నేను అందరూ కూడా వాళ్ళ వాహనాలు వేసుకుని వెళ్ళారు. వెళ్తే ఈవిడేం చేసింది, నంది వేసుకుని వచ్చింది. నంది వాహనం మీద వస్తే అందరూ అవమానించారట. పరమేశ్వరుని అడిగి నంది అడిగి తీసుకొచ్చింది. ఇదేంటే మేము అందరం మా వాహనాలు వేసుకొచ్చావు, నువ్వేమో ఇలా వేసుకొచ్చావు ఏంటని అందరూ కొంచెం అవమానించారు. అవమానించేసరికి అలా ఆవిడందట, వచ్చారు నా వాహనం కానీ తీసుకొచ్చాను ఇంకో పార్కింగ్లో పెట్టాక మళ్ళీ మీరు వచ్చేసరికి అవి ఏమి ఉండవు ఏంటి, అందువల్ల మీ మంచితనం కోసం నేను ఆగాను, మీకోసం ఆగానే అన్నారు. సూపర్. అలాగా ఈశ్వరుడు శివుడిని మనం అనుకుంటాం ఏమీ లేదు ఆయన దగ్గర బూడిదే అనేసి చాలా మంది అంటూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. ఐశ్వర్యం ఇచ్చేదే ఈశ్వరుడు. ఐశ్వర్యం ఇచ్చేదే ఈశ్వరుడు, లక్ష్మీదేవి కాదా? లక్ష్మీదేవి కాదు. మనం అబ్బో వాళ్ళు ఇచ్చేస్తున్నారు, విష్ణుమూర్తిని కొలిచేస్తూ వస్తుంది, వాళ్ళని కొలిచే. విష్ణుమూర్తి ఎప్పుడు కూడా మనస్కారకుడు, మనస్సుని ప్రశాంతంగా ఉంచడం, వ్యాపార వృద్ధి లేకపోతే ఏదైనా చేసే కార్యక్రమాలు మంచి ఇదిగా జరగడం, ఇవి ఆయన చూసుకునేవి. ఐశ్వర్య ప్రదాత ఎవరంటే ఈశ్వరుడే. ఈశ్వరుడు పార్వతీదేవి అడిగింది, ఏమంటే మనకి ఈ బూడిద ఇది తప్ప ఇంకేమీ లేదు, ఏమిటండి ఇది అంటే, అప్పుడు మనకు కూడా ఐశ్వర్యం ఉండాలి కదా అని అడిగేసరికల్లా ఆ నుదుటిన ఉన్న విభూతి తీసి చిన్న పేపర్లో వేసి నీకు కావాల్సిన ధనం తెచ్చుకో లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళన్నా. లక్ష్మీదేవి దగ్గర, కుబేరుడి దగ్గర, అందరి దగ్గర ఉన్న ధనం అంతా కూడా కాటా వేసినా సరే తోగట్లేదు. అప్పుడు అనుకుందట దీనికన్నా ఐశ్వర్యం ఇంకేది లేదని. ఇప్పుడు చాలా మంది ఏదో నల్ల స్టిక్కర్లు అవి పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు ఆడపిల్లలు. ఈ మధ్య నీలి రంగు స్టిక్కర్లు కూడా పెట్టుకుంటున్నారు. అవి నేను ఒక విషయాన్ని పూర్వం అక్కలే చాలా చోట్ల ఇప్పటికే జరుగుతుంది. ఎవరైనా ఇంట్లో పోతే కనుక ఆ 12 రోజులు బొట్టు పెట్టుకోరు, ఏదో ఇలా నల్ల స్టిక్కర్ ఏదో పెట్టుకుంటారు. ఆ దరిద్రం ఇలా అంటుకుంది మాట మనకి. ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు ఒరే ఆ స్టిక్కర్ పెట్టుకోకూడదమ్మా అని. దానివల్ల సింధూరం చాలా మంచిది, పొట్టు పెట్టుకోవడం, కుంకుమ పెట్టుకోవడం మంచిది. ఆంజనేయ స్వామి సీతాదేవిని అడిగారు, ఆంజనేయ స్వామి ఏమన్నా నువ్వు ఏడు సింధూరం పెట్టుకుంటున్నావు ఏటని. అది పెట్టుకోవడం వల్ల నా భర్తకి ఐశ్వర్యం, ఆయన ఇచ్చిన ఐశ్వర్యం ఇదే నాకు అంటే, నువ్వు పెట్టుకుంటేనే ఆయన ఆయుష్ ఎంత పెరుగుతుందంటే నేను పెట్టుకుంటే ఇంకా పెరుగుతుందని ఒళ్ళంతా పూసేసుకున్నట్టు ఆయన. అందుకేనా ఆయన సింధూర ప్రియుడు. అప్పుడు ఆంజనేయ స్వామిని అడిగారట,
ఏమిటో ఇది సింధూరం ఏంటి లోకం ఏంటని అంటే అప్పుడు ఆ రాముడితో అంటున్నాడు, అయ్యా అమ్మవారు ఇంత బొట్టు పెట్టుకుంటేనే మీకు ఐశ్వర్యం కలిగింది అంటున్నారు, మీరు ఎంత ఐశ్వర్యంలో ఉన్నారు, మీ భక్తుడు నేను అందుకని ఒళ్ళంతా పూజ చేసుకున్నాను అన్నట్ట. అలాగా ఇప్పుడు ఎవరో కూడా ఈ స్టిక్కర్లు పెట్టుకోవడం వల్ల ఇబ్బంది లేదు తప్ప ఏమీ లేదండి. ఎంత స్టిక్కర్ పెట్టుకొని కొంచెం బొట్టు పెట్టుకోమనండి, కుంకుమ బొట్టు ఎందుకు కలగదో చూడండి. అట్లా పెట్టుకోవద్దు అంటలేదు, కానీ బ్లాక్ మాత్రం పెట్టద్దు అంటున్నాం. బ్లాక్ పెట్టుకున్నా బ్లాక్ స్టిక్కర్ పెట్టకండి. ఏమన్నా అడగలే, అసలు అందరూ బ్లాకే పెట్టుకుంటారు కదా గురుగారు. ఎందుకంటే బ్లాక్ అన్నది మనకు ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడే అవి వాడుతూ ఉండేది. అది ఇప్పుడు ఏమైపోయిందంటే ఫ్యాషన్ అయిపోయింది బాగాను. నేను చాలా మంది నాకు కనబడితే కనుక బ్లాక్ స్టిక్కర్తో వెంటనే అడిగేస్తాను, ఏమ్మా తీసేయమ్మా, కుంకుమ ఏదో ఒకటి పెట్టుకోమ్మా, లేకపోతే వేరే స్టిక్కర్ ఏదో. ఎర్ర స్టిక్కర్లు బోల్డ్ అని ఎడుతున్నాయి, అవి మానేశారు. ఈ నల్ల స్టిక్కర్లే చాలా మంది ముఖాలు చూశాను. అది ఏంటంటే మనకి శుభం జరిగేటప్పుడు అశుభానికే అది వాడతారు, అది దానివల్ల కొంచెం ఇబ్బంది. అట్లాగే గురుగారు నేను చూసే కాళ్ళకి పచ్చని తాళ్ళు, ఎర్రని తాళ్ళు, నల్లని తాళ్ళు కట్టుకుంటున్నారు, దిష్టి కోసం ఏదో చెప్తున్నారు, ఏంటదే? ఏమండి దిష్టి పోవాలంటే తాళ్ళు కట్టుకుంటేనే పోతాయని ఏం లేదు, మనం నడిచే నడవడికలో కూడా ఉంది. అండి తాళ్ళు కట్టేసుకుంటూనే లేకపోతే ఇంకోటి కట్టేసుకుంటూనే మనకి ప్రభావాలు పోతాయని ఏం లేదు. నేను చాలా మందిని చూశాను నల్లతాళ్ళు కట్టుకుంటున్నారు ఈ మధ్యన. అవును, నల్లతాడు అన్నది అసలు ఉపయోగించకూడదు. అంటే మనం బ్లాక్ అసలు వాడద్దు అంటున్నాం. మనం చిన్నప్పుడు కాటుక పెడతాం కదా దిష్టి పోవాలని. నేను ఒక్క విషయం, అది దేనికి మీకు ఎదిగాక పెట్టరు, వివాహంలో పెడతారు. అంటే వివాహ విషయంలో కూడా బొక్కు చుక్క పెడతారు. బొగ్గు చెక్క ఎందుకు పెడతారంటే ఇంత అందంగా తయారు చేస్తున్నాం ఎవరికన్నా వీడి మీద పడకూడదని. అప్పుడు కాలుకి తాడు కట్టట్లేదు కదా వాడికి. ఎదిగేటప్పుడు కూడా పిల్లవాడు ఎదిగేటప్పుడు ఎవరి దృష్టి నరదృష్టి వీడి మీద పడకూడదనే పెడతారు. చిన్నప్పుడు కూడా అరికాల్లో బొట్టు పెట్టేవారు తప్ప నల్లతాళ్ళు కట్టేవారు కాదు. అలాగా ఈ మధ్యన కొత్తగా వచ్చాయి ఇవన్నీ. ఆ తాళ్ళు కట్టుకుంటే బాగుంటుందండి, కాశీ తాడు తెస్తే బాగుంటుందండి, లేకపోతే ఇంకో తాడు తెస్తే బాగుంటుందండి, ఇలా కడుతున్నారు. అది అంత విధానం కాదు. అది కడితే మార్పు వచ్చిందేమో చెప్పమన్నాడు ఎవరన్నా పోనీ. నేను ఈ తాడు కట్టానని కట్టాక నాకు చాలా మార్పు వచ్చేసిందని చెప్పమన్నాను, ఎవరికీ లేదు.